షలోమ్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. 2 Corinthians chapter 12 verse 10. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. That is why for Christ's sake I delight in weaknesses, in insults, in hardships, in persecutions, in difficulties. For when I am weak, then I am strong. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో పారాడాక్సెస్ చూస్తూ ఉంటాం. ఎలాగంటే ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, కడపటి వారు మొదటి వారు అవుతారు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము, ఇలా అన్నమాట. మన బలహీనతలలో లేదా ఇక నాకు శక్తి చాలదు, నాకు సాధ్యం కాదు అని మనం గివప్ చేసేస్తే అప్పుడు దేవుడు అంటున్నారు, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని. మన బలము, శక్తి, సామర్థ్యము దేవునికి ఏ మాత్రం అవసరం లేదని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని సేవలో వాడబడుతున్నామంటే కేవలం ఆ దేవాది దేవుని యొక్క ప్రణాళిక, ఆయన నిత్య కృప. కాబట్టి మన బలహీనతలలో దేవుని ముఖం మనపైన ప్రకాశిస్తూ ఉండగా ఆ కాంతి వెలుగులో మన ముఖాలు తేజరిల్లుతూ ఉంటే ఇతరులు ఆ తేజస్సును మాత్రమే చూడగలుగుతారు. కాబట్టి అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ధైర్యము తెచ్చుకొని శ్రమల యందు అతిశయిస్తూ ప్రార్థన యందు అత్యాశక్తితో నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోదాం. ప్రేమామయుడైన మా తండ్రి, మీ కృపచేత మమ్మను ఆవరించి మా ముఖములెన్నడను లజ్జింపక తేజరిల్లే విధముగా కరుణించి నడుపుచు ఉన్నందుకు యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.